నవాజ్ అనే వ్యక్తి మొన్న ప్రెస్ ముందుకు వచ్చి కొన్ని అలిగేషన్స్ నా మీద పెట్టాడు కదా, అవన్నీ ఫాల్స్ అని చూపివ్వడానికి నా దగ్గర ఎవిడెన్స్తో పాటు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ది అతను ఏదైతే అన్నాడు నేనే అతను గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళాను అది ఇది అని చెప్పి, దానికి ఇది ఒక ఎవిడెన్స్, ఫస్ట్ ఎవిడెన్స్. ఇది ప్రీ బుకింగ్ ఎవిడెన్స్ విత్ ట్రాన్సాక్షన్ ఐడి. నేను ఫర్దర్గా మీకు సాఫ్ట్ కాపీస్ కూడా ఇస్తాను మీకోసం అని చెప్పి. ఫస్ట్ ఇది రిసార్ట్ది. అండ్ నెక్స్ట్ అతను తాగను అది ఇది అని చెప్తున్నాడు. బ్లడ్ టెస్ట్ చేసుకోండి అని అన్నారు కదా, ఇది తాగే ఒక ఎవిడెన్స్. ఇది కాకుండా ఇంకా కూడా ఉన్నాయి. ఇంకా గంజాయి తాగే వీడియో కూడా ఉంది నా దగ్గర, బట్ అది నేను ఫొటోస్ తీసుకోలేను కాబట్టి మీకు షేర్ చేస్తాను తర్వాత. కావాలంటే వీడియో ప్లే చేసి చూపిస్తాను ఇప్పుడు. ఇది గంజాయిది వీడియో ఒకటి. అండ్ ఇది బెంగళూరులో కంప్లైంట్ ఇచ్చినప్పుడు నాకు అక్కడ పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఒక ఎవిడెన్స్. నాకు పెళ్ళయింది తెలిసే చేసుకున్నాను అని అన్నాడు కదా, ఇది బెంగళూరు పోలీస్ స్టేషన్లో రాసిచ్చిన ఎవిడెన్స్ ఒకటిది. అండ్ కంప్లైంట్ ఇచ్చింది ఇది అక్నాలెడ్జ్మెంట్ బెంగళూరు పోలీస్ స్టేషన్లో. అక్కడ మాకు తెలిసింది అతనికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయాయి, నేను 3వ దాని అని చెప్పి అక్కడ తెలిసింది. అక్కడ ఒప్పుకొని రాసిన లెటర్ ఇది. ఐ యామ్ నవాజ్, నేను నతాషాని పెళ్ళి చేసుకునే ముందు నాకు పెళ్ళి అయినట్టు చెప్పలేదు తనకి, నా వాళ్ళు కూడా ఎవరు తనకు చెప్పలేదు. నాకు పిల్లలు ఉన్న మాట తనకి తెలియదు, నతాషా ఫ్యామిలీకి కూడా తెలియదు. షేక్ నవాజ్. ఇది ఏ వైఫ్ తెలీదు, ఫస్ట్ ఆర్ సెకండ్. ఆఫ్రిన్ తన పేరు. ఇది సమ్రిన్. అండ్ ఇది ఫేస్బుక్లో అతని మీద పెట్టిన ఒక డిసెంబర్లో అతని గురించి రాశారు, ఒక దొంగ నవాజ్ అనే వ్యక్తి ఒక దొంగ ఫ్రాడ్ అని చెప్పి రాసిన ఎవిడెన్స్ ఇది. అండ్ తిను వాళ్ళ అమ్మ, నా విషయంలో తినని వాళ్ళ అమ్మ చేశాడు, కానీ ఇంకొక అమ్మాయి విషయంలో తినని వాళ్ళ వైఫ్ లాగా చెప్పి మాట్లాడాడు. ఆ ఎవిడెన్స్ కూడా నా దగ్గర ఉంది, అది రికార్డింగ్ మీకు వినిపిస్తాను నేను. అండ్ ఇతను ఇమామ్ హుసేన్ అని చెప్పి అతను తీసుకొచ్చాడు మా ఇంటికి. ఇతను ఆ మెడిసిన్ ఏదో ఇచ్చాడంట మునావర్కి ఇంకా నవాజ్కి. ఆ మెడిసిన్ నాకు ఇవ్వడం వల్ల నా ప్రెగ్నెన్సీ పోయింది. డబ్బులు తీసుకున్నానంట ఇమామ్ అనే వ్యక్తి 5000 వచ్చినందుకు. సో యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నవాజ్ వచ్చాడు మా షాప్కి, నవదుర్గలాగా మారిపోయాడు, హిందూలాగా మారిపోయాడు. దాని తర్వాత బిజినెస్ అని చెప్పి మా మధ్యలో కన్వర్జేషన్ మొదలయ్యింది. ఎగ్జాంపుల్ ట్రేడింగ్ బిజినెస్ అని చెప్పాడు, నాకు ఫుడ్ ట్రక్ అంటే ఇష్టం. అలా కన్వర్జేషన్ 3 days మొదలయ్యింది. దాని తర్వాత రోస్ట్ కెఫేకి తీసుకెళ్ళడము, అక్కడ సర్టిఫికెట్ చూపివ్వడం మారిపోయానని చెప్పి. ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు ఒప్పుకున్నారు దానికి, హిందూలాగా మారిపోయానని చెప్పి సర్టిఫికెట్ చూపించాడు. వాళ్ళ తమ్ముళ్ళు అందరు దానికి అవును అని చెప్పారు. నీ కోసం మారిపోయాడు, నీ ప్రేమ కోసం. వాళ్ళ అక్క వీడియో కాల్లో అదే చెప్పింది. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వస్తుందని చెప్పి రిసార్ట్కి తీసుకెళ్ళాడు. అండ్ అక్టోబర్లో ఎప్పుడైతే మాకు బెంగళూరులో తెలిసిందో, దాని తర్వాత ఇంకా రివర్స్ గేమ్ వాళ్ళది. ఎలా అంటే మనం చంపేస్తారు, మనం ఇక్కడ ఉండొద్దు, మనం పారిపోవాలని చెప్పి అలా. ఇంకా మన ఎమోషనల్గా నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఎలా అంటే ఇలా ఫొటోస్ చూపించడం నాకు. ఇంకా నేను ఎప్పటికైనా వాడు మారుతారో అని చెప్పి ఇంతవరకు, అంటే January 12th వెళ్ళిపోయిన తర్వాత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే బేగంపేట్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేసి చెంచులు కూడా పంపించామని చెప్పారు.
నెల్లూరు సార్. సార్ May 17th, 2025. బిజినెస్ అని చెప్పాడు సార్ మాకు. అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నెల్లూరులో ఏదో కాలేజ్ పేరు చెప్పాడు మాకు. లోకల్గా బేగంపేటలో ఉండేవాళ్ళు అండ్ మాదాపూర్లో కూడా ఉండేవాళ్ళు సార్. ఫ్లాట్. మా ఇంటి షాప్కి రెంట్ కోసం అని వచ్చాడు సార్. ఈస్టర్న్ ట్రేడింగ్ సొల్యూషన్స్ అని చెప్పి పెట్టాడు అక్కడ. కానీ ఆ షాప్ ఆల్మోస్ట్ 1.5 month లో ఒక 2-3 times ఓపెన్ చేసేవాడు అతను. అందులో కూడా 2025లో పరిచయం సార్. మే 17, 2025లో పరిచయం నాకు. అండ్ ఇంకొకటి, కువైట్లో సేమ్ ఇలానే ఒక అమ్మాయిని, రేణు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట. ఆ అమ్మాయిని మస్జిద్లోకి తీసుకెళ్ళి కన్వర్ట్ చేయించాడంట. దాని తర్వాత ప్రెగ్నెంట్ చేసి అక్కడే వదిలేసి వచ్చేసాడంట అతను. ఆ రికార్డింగ్, ఆ మాటలు వేరే వాళ్ళ, అంటే అతను వాళ్ళ అన్న అంట నాకు చెప్పాడు. ఆ రికార్డింగ్ ఉంది, వినిపించమంటే నేను వినిపిస్తాను. వాళ్ళు కడపలో ఉంటారు. అంటే ఇంకొక వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్న, రేణు అనే అమ్మాయి వాళ్ళ అన్న. యాక్చువల్గా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, మొన్న ప్రెస్ ముందుకు వచ్చి ఆ అమ్మాయి ఇలాంటిది అలా ఇలా అని చెప్పి రాంగ్ ఎలిగేషన్స్ అన్నీ చెప్పాడు నాకు. రాంగ్ ఎలిగేషన్స్ పెట్టాడు కాబట్టి దాని తప్పు. మా ఫ్యామిలీ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ, ఐ బిలాంగ్ టు నైస్ ఫ్యామిలీ అని చెప్పి విత్ ఎవిడెన్స్తో పాటు నేను ఇక్కడ రావడం జరిగింది. సో అతను డ్రింక్ చేయనని చెప్పి ఒకటి, నేను పెళ్ళి అని తెలిసి కూడా నన్ను పెళ్ళి చేసుకుంది ఆ అమ్మాయి అని చెప్పి అని అన్నాడు కదా, అదొకటి. ఇంకా మేము టార్చర్ పెట్టామని అన్నాను కదా. మేము టార్చర్ పెడితే మొన్న January 12th వరకు మా ఇంట్లోనే ఉన్నాడు, మాతోనే ఉన్నాడు. వెళ్ళేటప్పుడు రాసిన లెటర్ ఏంటిదంటే, జోహా ఈజ్ ఇన్ ట్రబుల్, ఐ విల్ బీ బ్యాక్ ఇన్ 15 days, ట్రస్ట్ మీ అని చెప్పి రాసి వెళ్ళాడు. సో ఎన్ని రోజులు వాడు అతను నాకు అంటే మనం చంపేస్తారు అది ఇది మామ, ఇది నేను ఏదైనా బయటికి చెప్తాను అని చెప్పి వాళ్ళ తమ్ముళ్ళు ఎప్పుడు నా 24/7 నాతో ఉండేవాళ్ళు, నా పక్క నుంచే వాడు. అండ్ ఇంకా అవును సార్, జరిగింది. డిసెంబర్లో గుల్బర్గాలో కాజా నవాజ్ అని ఒక దర్గా ఉంది, అక్కడ తీసుకెళ్ళారు సార్ నన్ను డిసెంబర్లో. అవును చేశారు సార్. యాక్చువల్గా ఇంట్లోనే అక్టోబర్లోనే ఇంట్లో వాళ్ళు కల్మా అని ఒకటి, అది ఖురాన్లో కొన్ని ఫ్రేజెస్ ఉంటాయి అవి చదివించాడు, నమాజ్ చదివించేవాళ్ళు. బీఫ్ ఒకటి తినిపించాడు. నేను చదవనంటే కొట్టేవాళ్ళు సార్ వాళ్ళు. అవును మ్యామ్. అతను ఫస్ట్ హిందూలాగా మారడని చెప్పాడు సార్. అండ్ దాని తర్వాత నన్ను ముస్లింలో కన్వర్ట్ అవ్వాలి అని ఫోర్స్ చేశారు. ఈవెన్ వాళ్ళ మదర్, వాళ్ళ అక్క అనిన మాటలు ఎలాంటిదంటే, ఒకవేళ నవాజ్ వాళ్ళ దాంట్లో తలాక్ అని 3 సార్లు అంటే డివోర్స్ అయిపోతుంది అని చెప్పి అని అన్నారు. అండ్ వాళ్ళ అక్క నింది, ఒకవేళ నవాజ్ నీకు డివోర్స్ ఇచ్చిన తర్వాత నువ్వే మా ఫ్యామిలీలో వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తామని చెప్పి మాట్లాడారు సార్ నాతోటి. వాళ్ళ అక్క మాట్లాడింది. వాళ్ళ అమ్మ వచ్చి కల్మా చదివించింది ఆ రోజు, వచ్చిన రోజు హైదరాబాద్కి. అండ్ అతనితో పాటు వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు వచ్చారు, మునావర్ ఉన్నాడు ఆ రోజు, మిగతా 2-3 కూడా వచ్చారు. అవును సార్. యాక్చువల్గా నెల్లూరు అడ్రస్ది పెడతానని చెప్పి పెట్టాడు అతను. నెల్లూరు అడ్రస్ ఆధార్ కార్డ్ దాంట్లో నవాజ్ అనే ఉంది. బేగంపేట అడ్రస్లో చేంజ్ అయిన తర్వాత నవదుర్గలాగా మార్చుకుంటానని చెప్పాడు. అండ్ నాకేంటి బేగంపేటకి అడ్రస్ మారిపోయింది, పేరు మారడానికి ఇంకా టైం పడుతుంది అని చెప్పి చెప్పాడు.
అది మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అని అతను చెప్పాడు సార్. ఇప్పుడు ఏదైనా 15 డేస్లో చేంజ్ అవుతుంది అని చెప్పి అని అన్నారు నాతోటి. అండ్ నెల్లూరు అడ్రస్దే కావాలి పర్టికులర్గా అని చెప్పడంతో అది నెల్లూరు అడ్రస్ది పెట్టానని చెప్పి అని అన్నారు సార్. ఇంకా మా శంషాబాద్లో ఒక ప్లాట్ ఉంది మాకు నందిగ్రామంలో, దానికి పేపర్స్ లేవు యాక్చువల్గా. ఆ పేపర్స్ కూడా మేము చేయించుకుంటాము, పేపర్స్ లేకపోయినా అమ్మేయచ్చు అని చెప్పి వాళ్ళకి ఫస్ట్ ఎవరో అతనికి అమ్మాడు. దాని తర్వాత ఆ ల్యాండ్ నుంచి మాకెంత 16.5 ఆఫర్ ఇచ్చారంట వాళ్ళు. దాంట్లో మా మమ్మీకి 3 to 4 lakhs ఇచ్చాడు, మిగతా అంతా అతనే తీసుకున్నాడు సార్. అండ్ మా గోల్డ్ ముత్తూరులో పెట్టేశాడు, స్టిల్ ఇంకా ముతుల్లోనే ఉంది. మా దగ్గర నుంచి ఒక 15 lakhs వరకు క్యాష్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయ్యింది. అండ్ లోన్స్ తీసుకున్నారు నా పేరు మీద. యాక్చువల్గా గంజాయి అలవాటు వాళ్ళకు ఉందని నాకు తెలిసింది. అండ్ డ్రగ్స్ కూడా తీసుకునే వాళ్ళు అని చెప్పి ఇది కూడా నాకు తెలిసింది. వాళ్ళకి డ్రగ్స్ బిజినెస్ ఏదో కూడా ఉందని చెప్పి నాకు బయట వాళ్ళు చెప్పారు. లేదు మ్యామ్, తెలీదు. అతను ఫస్ట్ మ్యారేజ్, నాతోటే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి తెలుసు. బెంగళూరుకి వెళ్ళినప్పుడు తెలిసింది అతనికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయాయి, పిల్లలు ఉన్నారని చెప్పి అక్కడ తెలిసింది మాకు. అది కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ముందు ఒప్పుకున్నాడు అతను, అవును పెళ్ళి అయిపోయింది, మోసం చేశాను తినకని చెప్పి. యాక్చువల్గా బెంగళూరుకి నేను October 10th or 11th బెంగళూరులో ఉన్నాను సార్ మేము. ఎందుకంటే 12th అతను ఒక బాండ్ చేపించాడు మాకు, డబ్బులు ఇవ్వాల్సిన బాండ్. నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి October 9th 11:30 అలా వెళ్ళాడు. 11:30 AM వెళ్ళిపోయాడు. నైట్ 9:30 వరకు కూడా రాకపోయేసరికి నేను ఫోన్ చేశాను. నా ఫోన్ లేదు అప్పుడు, నా ఫోన్ అమ్మేసుకున్నారు వీళ్ళు. నా ఐఫోన్స్, ఐప్యాడ్స్, శాంసంగ్ అల్ట్రా ఫోన్స్ అవన్నీ ఉంటాయి, అమ్మేసుకున్నారు వాళ్ళు. ఇద్దరికి ఒకటే ఫోన్ అప్పుడు. నాకు ఏదైనా అవసరం పడితే అతని ఫోన్ నుంచి చేయాల్సి వచ్చేది. సో ఫోన్ చేస్తే ఫోన్ లేపలేదు. వేరే నంబర్ నుంచి కాల్ వచ్చింది నాకు 11:30 రాత్రి. నేను ఇలా చెన్నై బోర్డర్లో ఉన్నాను, నువ్వు అక్కడికి వచ్చేసే అని చెప్పి అన్నాడు. అసలు రీజన్ ఏంటని అడిగితే ఇలా మా మమ్మీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి ఏదేదో చెప్పాడు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు మనని అని చెప్పారు. అండ్ దాని తర్వాత కేరళలో ఉన్నానని చెప్పాడు. దాని తర్వాత బెంగళూరుకి వస్తున్నానని చెప్పి బెంగళూరు టికెట్ పెట్టాడు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే అప్పుడు తెలిసింది అక్కడ ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు అని చెప్పి. అవును సార్, అవును. వాళ్ళ తమ్ముళ్ళు, సొంత తమ్ముళ్ళు. ఫస్ట్ బేగంపేటలో జరిగింది సార్, బేగంపేటలో జరిగింది. ఇలా ఫుడ్ తీసుకొని రమ్మన్నాడు, ఎవరు లేరు ఫ్లాట్లో. 10 minutes ఫ్లాట్ చూసి వెళ్ళని చెప్పి పిలిచాడు. దాని తర్వాత చూస్తే ఫ్లాట్లో అందరు బెడ్రూమ్లో అందరు బయటికి వస్తున్నారు ఒక్కొక్కరు. దాని తర్వాత ఫోర్స్ చేసి ఏదో వాటర్ జ్యూస్ తాగిపించారు సార్ ఆ రోజు నాకు. అది తాగిన తర్వాత ఫస్ట్ అక్కడ అయింది. దాని తర్వాత కుందన్బాగ్లో ఫస్ట్ నైట్ రోజు అయింది సార్. పెళ్ళి అయిన రోజే సార్ ఆ రోజు. బేగంపేటలో జరిగింది, పెళ్ళికి ముందు వాళ్ళే వచ్చారు మ్యామ్. నేను అడిగాను వాళ్ళకి, ఫేస్ టు ఫేస్ వెళ్ళి నవాజ్కి అడిగితే అది నువ్వు ఇమాజిన్ చేసుకుంటున్నావు, అలా ఏం లేదని చెప్పారు. దాని తర్వాత పెళ్ళైన రోజు అడిగితే, పెళ్ళైన రోజు జరిగింది నేను అడిగిన నెక్స్ట్ డే అడిగితే, అవును అయితే ఏంటి ఇప్పుడు, నువ్వు ఎవరికైనా బయటికి చెప్తే మీ చెల్లిని ఇంకా మీ మమ్మీని మా మమ్మీని న్యాచురల్గా చేస్తారంట. అండ్ మా చెల్లిని కిడ్నాప్ చేస్తాము, తనని కూడా చంపేస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు, నీ వెనుక ముందు ఎవరున్నారు, ఎవరు లేరు కదా అని చెప్పి మాట్లాడారు సార్. అదొక ప్లాన్ అని నాకు తర్వాత రీసెంట్గా మ్యామ్ వాళ్ళని కలిసి సార్ వాళ్ళని కలిసిన తర్వాత అదొక ప్లాన్ అని చెప్పి నాకు అర్థమైంది. స్టిల్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఏంటంటే అతను ఏదో ఒక రోజు మారుతాడని చెప్పి అని అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది లవ్ జిహాద్ అనేది ఉంటుంది, నిజంగా ఉంది అసలు లవ్ జిహాద్ అనేది అని చెప్పి నాకు మొన్న తెలిసింది. ఇలా అమ్మాయిలను ట్రాప్ చేయడము, దాని తర్వాత డ్రగ్స్ ఇస్తారా లేకపోతే అది వాళ్ళు, ఇది మోడర్న్ సొసైటీ నమ్మదు కదా, ఇది అన్నీ వాళ్ళు మంత్రాలు చేస్తారు అది ఇది అని చెప్పి. సో అలాంటివి కూడా ఉన్నాయని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నాను.
తాయితులు అవి కట్టేవాళ్ళు సార్ నా చేతికి. ఇంకా బ్రేస్లైట్ ఒకటి ఇచ్చాడు మెయిన్, కలిసిన 2 డేస్కి. ఇది నీ చేతికి ఉండాలి ఎప్పుడు, ఇది తీయొద్దు అని చెప్పి అనేవాడు. తీస్తే మళ్ళీ వాళ్ళ తమ్ముడు వాళ్ళని ఇంటికి పంపించి మళ్ళీ ఆ బ్రేస్లైట్ తీసుకొని వచ్చేవాడు. సో అది అంత ఇంపార్టెంట్ ఏందో నాకు అర్థం కాలేదు అప్పుడు. దాని తర్వాత లేటర్ ఆన్ అవన్నీ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఇంకా ఉన్నాయి అవన్నీ వాళ్ళు ఇచ్చినవి. కానీ అతను ఏదైతే ఇచ్చాడు పడేపించాడు నాకు. దర్గాకి డిసెంబర్లో తీసుకెళ్ళాడు కదా సార్, అప్పుడు ఆ బ్రేస్లెట్ పడేపించి ఇంకొక తాయితు కట్టిపించాడు నాకు. ఫస్ట్ ఇది లవ్ జిహాద్ అనేది నిజంగా ఉంది అని చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని ట్రాప్ చేయడం ఇదంతా నిజంగా జరుగుతుంది. ఇదంతా ఫేక్ అని నేను బయట న్యూస్ వింటున్నాను, కానీ ఇది నిజంగా ఉంది. అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు అని చెప్పి, వేరే అమ్మాయి ఇలా అవ్వద్దు అని చెప్పి నేను ఈరోజు ముందుకు వచ్చి ఇవన్నీ చెప్పడం కానీ చూపించడం కానీ జరుగుతుంది సార్. అవును సార్, ఫస్ట్ 16.7 lakhs బాండ్ చేయించారు వాళ్ళే. అది ఉంది నా దగ్గర. దాంట్లో ఏమనుందంటే October 12th రోజు డబ్బులు ఇస్తాడు అని చెప్పి రాశాడు. దాని తర్వాత మళ్ళీ బిజినెస్ అని చెప్పి మా ల్యాండ్ ఒకటి అమ్మడం జరిగింది. బిజినెస్లో తన పేరు మీదకి బిజినెస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నానని చెప్పి మా మమ్మీతో మాట్లాడడము. తన దగ్గర నుంచి ఒక సర్టిఫికేట్ ఉంటుంది మా మమ్మీ పేరుతో ల్యాండ్ ఉందని చెప్పి, ఆ సర్టిఫికేట్ తీసుకోవడం. దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడడము, పేపర్స్ లేకపోయినా ల్యాండ్ అమ్మించడం. అరౌండ్ 30 lakhs వరకు మా దగ్గర తీసుకున్నాడు సార్ అతను. లోన్స్ ఒకటి నా పేరు మీద, గోల్డ్ ఒకటి, అంటే నా చిన్న చిన్న ఆర్నమెంట్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉంటాయి అవన్నీ అమ్మడం జరిగింది. ఫస్ట్ మా షాప్కి రావడం అయితే నవాజ్ ఉంది మ్యామ్, నవాజ్. దాని తర్వాత నవదుర్గలాగా మారాడని చెప్పి సర్టిఫికేట్ చూపించాడు. ఆ పేరు అంటే నవాజ్ అనే ఉంది అందులో, కానీ మారడం మాత్రం సర్టిఫికేట్ చూపించి ఇలా మారిపోయానని చెప్పి చెప్పాడు మ్యామ్. అలా ఏం అంటే అడగడం అంటే వాళ్ళు చదివిస్తారు మనతోటి. అదేదో రిజిస్టర్ ఆఫీస్లో ఒక పారా చదివిస్తారు మనతోటి, అది చదివించారు. నాకు ఏమని చెప్పారంటే 10 daysలో మళ్ళీ మార్చుకోవచ్చు, అలా ఏం ప్రాబ్లం ఉండదు అని చెప్పి 10-15 daysలో మార్చుకోవచ్చు అన్నారు. జస్ట్ నాకు తెలిసి ఆ సర్టిఫికేట్ ఎందుకు చూపించడం జరిగిందంటే నా ట్రస్ట్ గెయిన్ చేయడానికి కోసం అని చెప్పి చూపించడం జరిగిందని చెప్పి నేను అనుకుంటున్నాను సార్. లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్ అనేది ఐ థింక్ ఆల్మోస్ట్ అందరి లైఫ్లో ఉంటుందని అనుకుంటున్నాను మ్యామ్. దానికి అలాంటి అలిగేషన్స్ పెట్టి ఇలా చేయొచ్చు అని చెప్పి అది ఎంత మాత్రం కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అతను వేరే అమ్మాయితో మాట్లాడిన చాట్లో May 17th or 16th, May 1st weekలో మాట్లాడిన చాట్లో ఏముందంటే, నేను 2020 నుంచి సింగిల్, నాకు మా అక్క ఒకటే ఉంది, నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నువ్వే నా ఫ్యూచర్ వైఫ్వి, నేను కలవాలనుకుంటున్నాను, నేను వరంగల్కి వస్తున్నాను. మళ్ళీ ఇది ఏమో అంటారు మ్యామ్, అది ప్రూఫ్ ఉంది నా ఫోన్లో ఉంది, నేను మీకు షేర్ చేస్తాను సాఫ్ట్ కాపీ. యాక్చువల్గా నాకు అర్థమైంది ఏంటిదంటే, అతని లిస్ట్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉన్నారేమో, సో అతను చూస్ చేసుకొని ఫస్ట్ ఆ అమ్మాయిని టార్గెట్ చేశాడు. ఆ అమ్మాయి పడకపోతే నన్ను టార్గెట్ చేయడం జరిగింది ఆ చాట్ బట్టి చూస్తే మాత్రం. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్ళి అండ్ లవ్. సో May 17th కలిశాను, May 17 రోజు కలిశాను. పెళ్ళి July 28th జరిగింది. సో ఆల్మోస్ట్ 1.5 month 2 months వరకు గ్యాప్ వచ్చింది మన మధ్యలో. యాక్చువల్గా నజీరా అని చెప్పి పేరు పెట్టారు నాకు, నజీరా అని చెప్పి పేరు పెట్టాడు. అండ్ ఫ్యూచర్లో మనము దుబాయ్కి వెళ్ళిపోతాము. అతని మాటలు బట్టి ఏమర్థమైందంటే, ఒక ఫ్యామిలీని సెట్ చేస్తారంట నాకు అతనికి, ఒక మదర్ ఫాదర్
సెట్ చేసి మమ్మల్ని దుబాయ్కి తీసుకెళ్ళిపోతాను అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ అవని అని అడిగితే చార్మినార్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారంట, ఒక 10 minutesలో డబ్బులు ఇచ్చేస్తే చేంజ్ చేసేస్తారని చెప్పారు. అండ్ పాస్పోర్ట్ విషయం అయితే 1 lakh వరకు ఇస్తే పాస్పోర్ట్లో కూడా అంత చేంజెస్ చేసేస్తారంట, 1 hourలో మన చేతిలో పాస్పోర్ట్ ఉంటుందని చెప్పడం జరిగింది సార్. అండ్ కువైట్ అమ్మాయిని చేసుకున్నాను అన్న, ఆ రికార్డింగ్ వినిపివ్వాలని అనుకుంటున్నాను నేను. వచ్చింది సార్, అడిగాను నేను. ఎలా సార్? వచ్చింది సార్. ఏంటంటే వాళ్ళు ఒక గ్రూప్ అని నాకు తెలుసు, ఇలాంటివి చేస్తుంటారని తెలుసు, ఆ ఫేక్ సర్టిఫికేట్ అని కూడా నాకు తెలుసు. నేను ఎందుకు ఇన్ని రోజులు బయటికి రాలేదంటే మా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్, నాకంటే ఇంపార్టెంట్ వాళ్ళు నాకు. మా మమ్మీని న్యాచురల్ డెత్ చేస్తా అని చెప్పడం ఎంత కరెక్ట్, మా చెల్లిని కూడా ఇలానే కిడ్నాప్ చేసి రేప్ చేస్తానని చెప్పడం ఎంత కరెక్ట్ చెప్పండి మీరైనా. ఆ ట్రాప్లో అవును సార్, నా మమ్మీ మా చెల్లి నాకు చాలా ఇంపార్టెంట్. నా వీడియోస్ చూపిస్తానని చెప్పి బెదిరించారు. ఇప్పుడు నా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బయటికి వస్తాయని భయంతో కూడా నేను ఇన్ని రోజులు రాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ముందుకు వచ్చానంటే ఇంకా చాలు, నా లైఫ్లో ఇంకా చాలు, వేరే అమ్మాయిలకు కూడా ఇలా అవుతుందని విన్నాను అని చెప్పి నేను మేడం వాళ్ళని కానీ సార్ వాళ్ళని కానీ కలవడం జరిగింది. ఇలాంటి సిచ్యువేషన్ వేరే అమ్మాయికి జరగొద్దు. గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను సార్ దీని గురించి. ఇంకా మహారాష్ట్రలో ఒక కేసు మొన్న ఇప్పుడు వైరల్ అవుతుంది, TCSలోది వైరల్ అవుతుంది. సో కొంతమంది యూఆర్ ఎడ్యుకేటెడ్, మరి ఎలా పడ్డారని అంటున్నారు. సో సేమ్ ఇన్సిడెంట్ TCSలో జరిగింది. సో వాట్ యూ విల్ సే అబౌట్ దట్? సార్ నెల్లూరులో వాళ్ళు బారీ నవాజ్ అని ఒక అతను నాతో మాట్లాడాడు. వాట్ హీ వాజ్ సేయింగ్ ఇస్, నెల్లూరులో మొత్తం అతని కంట్రోల్లో ఉంటుందంట. ఎవరు కానీ మినిస్టర్స్ కానీ ఎవరు కానీ లీడర్స్ కానీ ఉన్నా కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటారంట. వాళ్ళు ఏం చెప్తే అది వింటారంట. వాళ్ళు నువ్వేం బయటికి చెప్పినా కానీ వాళ్ళు ఎవరు ట్రస్ట్ చేయరు అని చెప్పడం జరిగింది నాతోటి. అండ్ బిజినెస్ ఒకటి, వాళ్ళు టెలిగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్ ఇవి వాడతారు. నార్మల్ కాల్స్ చాలా తక్కువ వాడతారు సార్ వాళ్ళు. వాట్సాప్ కాల్ మోస్ట్లీ, ఆర్ ఇన్స్టాగ్రామ్ కాల్, స్నాప్ కాల్. నార్మల్ కాల్ చేస్తే లిఫ్ట్ చేసేవాడు కాదు, మ్యాక్సిమం లిఫ్ట్ చేసినా కానీ వాట్సాప్ కాల్ చేయని చెప్పేవాడు. వాళ్ళు అసలు నా ఫోనే లేదు కదా సార్, నా ఫోన్ అమ్మేయడం జరిగింది, ఐఫోన్ అమ్మేయడం జరిగింది. అందులో నా iCloudలో ఉన్న డేటా కూడా డిలీట్ చేయడం జరిగింది సగం. పాస్వర్డ్ ఎలా ఇచ్చారు మీరంటే, మొత్తం నా ఫోన్, నా గూగుల్ పే, నా ప్రతి బ్యాంకింగ్ పాస్వర్డ్ వాళ్ళ చేతిలో ఉండేది. సో ఆ పాస్వర్డ్ ఇవ్వకపోతే ఊరుకుంటారా చెప్పండి సార్? అసలు నా దగ్గర హిస్టరీయే లేదు సార్. మెయిన్ Jan 12th వెళ్ళిపోయిన నుంచి నో కాంటాక్ట్ సార్. అండ్ నేను కాగ్నిజెంట్లో వర్క్ చేసేదాన్ని, అక్కడ కూడా సేమ్ ఇది, వాళ్ళ తమ్ముళ్ళే మా మేనేజర్స్ తోటి మాట్లాడారంట. అండ్ మా HR ఫోన్ చేసిన రోజు అతను నా పక్క నించోబెట్టి ఇదే చెప్పాలి నువ్వు అని చెప్పాడు. సో దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ ఆన్ ది స్పాట్ నా జాబ్ మానేపియడం జరిగింది సార్. అండ్ వాళ్ళ తర్వాత నాకు డిసెంబర్ ఆ టైంలో తెలిసింది వాళ్ళ బిజినెస్ ఒక ఫ్రాడ్ బిజినెస్, ఇలా ఇల్లీగల్ అకౌంట్స్ బిజినెస్ చేస్తారు. ఇప్పుడు ఒక కంపెనీది ఫ్రాంచైజ్ లాగా క్రియేట్ చేసి దానికి వచ్చిన అకౌంట్స్ని వేరే కంట్రీకి వాళ్ళకి ఇవ్వడము, అందులో క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ ఉన్నాయంట ప్రెజెంట్ కూడా. సో బ్లాక్ మనీని వైట్ మనీలా కన్వర్ట్ చేయడం, మనీ లాండరింగ్ అవన్నీ చేసేవాళ్ళు అని చెప్పి ప్రూఫ్స్తో సహా నేను చూశాను సార్ వాళ్ళది. ఇది MSR టూర్స్ అండ్ ట్రావెల్స్ నతాషా పేరు మీద చేస్తున్నానని చెప్పాడు సార్. అది దాని తర్వాత చూస్తే కేరళకి సంబంధించిన వాళ్ళ పేరు పైన ఉంది అది MSR టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేది. అండ్ నన్ను వేరే కంట్రీ, మోస్ట్లీ దుబాయ్ వాళ్ళతో కల్పించాడు, మాట్లాడిపివ్వడం జరిగింది సార్.
దుబాయ్కి తీసుకెళ్తాం, మనం వెళ్తాము అని చెప్పి ఫస్ట్ డిసెంబర్లో ఉన్నారు. డిసెంబర్లో కుదరలేదు. యాక్చువల్గా డిసెంబర్లో కోల్హాపూర్లో అతన్ని ఫ్రెండ్ ఎవరో ఉంటారంట, అక్కడికి వెళ్ళామని ఆల్మోస్ట్ ఇంటి బయట వరకు వెళ్ళాము. కానీ మా మమ్మీ నువ్వు కంప్లైంట్ ఇస్తేనే మా కూతుర్ని తీసుకెళ్ళాలని చెప్తే తప్ప అతను వెనక్కి రాలేదు మళ్ళీ. అండ్ దుబాయ్కి వెళ్ళాలి, మార్చ్లో అయినా నేను తీసుకెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది సార్. నేను రిటర్న్ రావాలి ఎందుకు వచ్చానంటే హైదరాబాద్కి నా పాస్పోర్ట్ ఉంది ఇంట్లో, అది తీసుకోవడానికి కోసం రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం తెలిసిందంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ మా మమ్మీకి అంటే బెదిరిస్తున్నారు, ఇక్కడ ఉన్నారు వీళ్ళు, మీరే దాచిపెట్టారు కదా, ఎందుకు తీసుకురావట్లేదు మీరు, అంటే మీ పరువు తీస్తాను అది ఇది అని చెప్పడం జరిగింది. ఆ రికార్డింగ్ కూడా ఉంది అనుకుంటా సార్ మా దగ్గర. మా మమ్మీకి ఫోన్ చేసి బెదిరించారు. వాట్సాప్ కాల్ సార్. ఉన్నాయి సార్. ఇచ్చాం సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఇచ్చాం సార్. ప్రతి ఒక్కటి బిజినెస్ది కానీ మా పెళ్ళిది కానీ వేరే అమ్మాయితో పెళ్లి చేసుకోవడం కానీ అవన్నీ ప్రతి ఒక్క ఎవిడెన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఎవిడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ నాకు తెలిసి ఒక 1% నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లో. నేను ఒక్కటి ఏం చెప్పగలుగుతానంటే ఇప్పుడు వరకు జరిగింది ఇప్పుడు బయటికి వస్తున్నాయి. అండ్ ఫ్యూచర్లో ఏం జరగకుండా ఉండొద్దంటే ఫస్ట్ అతను డీటెయిల్స్ అంటే మనం ముందుగా కనుక్కోవాలి ఎవరు ఏంటిదని చెప్పి. అండ్ ఏదన్నా తప్పుగా అనిపిస్తే మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ మేడం సార్ వాళ్ళకి కానీ ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయడం కానీ. ఈ హిందూ అమ్మాయి అంటే మన హిందూస్ జోలికి అసలు రావద్దు అని చెప్పి నేను అలాంటి పనిష్మెంట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. చాటింగ్ ఉంది సార్, నా దగ్గర చాటింగ్ ఉంది. అండ్ అమ్మాయిలు బయటికి రావద్దు అనుకోవట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ పరువు అని చెప్పి భయపడుతున్నారు ఆ అమ్మాయిలు. నా దగ్గర రికార్డింగ్ ఉందని చెప్పాను కదా సార్. ఆ అమ్మాయి తరఫు నుంచి వాళ్ళ అన్న మాట్లాడిన రికార్డింగ్ నా దగ్గర ఉంది. వాళ్ళు భయపడి బయటికి రాలేకపోతున్నారు అని చెప్పి అతను చెప్పారు సార్. ఆల్మోస్ట్ 30 lakhs వరకు తీసుకున్నారు సార్ మొత్తం కలిపి, విత్ ల్యాండ్ ఎవ్రీథింగ్. అండ్ ట్రాన్సాక్షన్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. వినిపిస్తాను. సారీ, నా పేరు పక్కన పెట్టింది కానీ మీకు నా నంబర్ ఎవరు ఇచ్చారన్నా? నవాజ్ పెళ్ళాం ఇచ్చిందమ్మా. ఏం పేరు అన్న? నవాజ్ పెళ్ళాం పేరు నసీమా ఇచ్చింది. ఓకే, అప్పుడు మీరిద్దరు కొట్లాడుకుంటున్నారు కదా. ఓకే ఓకే ఓకే. మీరు అంటే కొట్లాడుకుంటే మీరు నా ఫోన్ ఎత్తలేదు అప్పుడు. అవునవును, పర్వాలేదు. బాగానే వాడిని మీడియాకి వెళ్తాడు, బాగానే వెళ్తాను. వాడిని అప్పుడంతా నాకు పట్టిస్తే నేను కూడా దూరతా ఎంటర్ అవుతా. నేను రెడీ ఉన్నాను. కానీ ఒక్క నిమిషం అన్న, నేను మీకు మీ దగ్గర 30 lakhs తీసుకున్నాడు కదా, నా దగ్గర ఎంతో 35-40 వరకు పోయింది మాది. నా లైఫ్ పాడైపోయింది, వాళ్ళ తమ్ముళ్ళు నన్ను పాడు చేశారు. అవును, అయిపోయింది. అవును తెలుసు, వాళ్ళందరూ దొంగ నా కొడుకులు మొత్తం. ఫస్ట్ వాడి పేరు తెలుసు, అందరి నంబర్ నా కాడ ఉన్నాయి. మీరున్నారు కదన్న, ఎవరు
అదే నవాజ్ ఉన్నాడు కదా, వాడు ఆల్రెడీ రేణుకాని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడంట కదా అన్న. వాడు నిన్ను చేసుకునేది 5వ దానివో 8వ దానివో, నువ్వు 3వ దాని కూడా మీడియా ముందు చెప్తున్నాడు, తప్పు అది. నువ్వు 5వ దానివో 8వ దానివో. నువ్వు నా నుంచి హెల్ప్ కావాలని నేను లైవ్ ఇస్తా, పెట్టేసి. నేను కూడా రెడీగా ఉన్నాను. ప్లీజ్ నాకు కొంచెం హెల్ప్ చేయండి అన్న. నాకు ఏంటంటే వాళ్ళందరూ నా మీద ఈ రికార్డింగ్లో మీరు విన్నారనుకుంటా, నేను 5వ దాన్నో 8వ దాన్నో కూడా కన్ఫర్మ్గా తెలియదు అని చెప్పి. ఈ రికార్డింగ్ నేను మీకు పంపించమంటే నేను పంపిస్తాను, అది మీరు ఫర్దర్గా మీరు మీ గ్రూప్లో షేర్ చేసుకోవచ్చు అని చెప్పి.